ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కి 3, 5కి 15, 10కి 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం అసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్. 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్, ఆర్టిన్. ఈ గళ్ళల్లో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్లే చాలా మంది ఉన్నారు. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కి 5, 10, 15 కాసి గెలుచుకుపోండి సార్. రండి సార్ రండి, కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుని తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలని ఏం లేదు సార్. 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, Excuse me? డబుల్, ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టావు, 2 రూపాయలు తీసుకో. పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ శివాజీ 1 రూపీ, పద్మిని 1 రూపీ. జాగ్రత్తగా చూడండి సార్. పాపం చూసారు సార్, 2 కళ్ళలో 1 రూపాయి చొప్పున కాసింది. తీపోతున్నాను చూడండి సార్. మళ్ళీ గెలుచుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసి గెలుచుకోండి సార్. రండి రండి, కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. దాంతో సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ రాజా కాయ. రండి సార్ రండి సార్. నువ్వు కాయ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్. 100 రూపాయలు సార్. నోట్ సార్. 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరాంబ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే, అది మంచి రోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాలా తీస్తుంది పాప. దానికి నన్నేం చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని. 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆర్టిన్. కొట్టేసింది. నాకు దొంగ చెట్టు పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరా దాన్ని. ఏంటే, ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు. మీరు చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్. సతీ, పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్. అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు.
ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాగలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా? అంతా కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు. జేబులో ఉన్నాయి చూడు. తగిలుండదు, చూడాలా? చూసుకో. ఏ రాబోయ్ వెళ్ళిపోదాం. ఏయ్, చప్పెడు ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. బావే, దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు. గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? పోరా. అలా తన్ను దరిద్ర పెదవనే. ఇక ఈ పక్కకే రాకూడదు. ఏయ్, వాచి వాచి. వాచా వాచ్దే వాచ్దే. దానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో విత్తి తిను. తీయవా? రే, తాడు తీసుకురారా. దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. వద్దొద్దు. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్ లో ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు ఆ పిల్ల ఉసురు పోసుకుంటారు? ఆ? అయ్యయ్యయ్యయ్యయ్యా, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ఆ? ప్రశాంతంగా మన పని చేసుకునిస్తున్నాడా? ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందయా. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్, నువ్వు ఊరుకో. సరే, చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో, కావాలంటే నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా. కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ కళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా. అయ్యో, ఏయ్, మొదలెట్టావు నీ రామాయణం. మాట్లాడకుండా తాగు. ఏయ్, ఎందుకే వీడికి మళ్ళీ మళ్ళీ పోసాం? ఎక్కువ తాగితే ఏడుస్తాడని తెలుసుగా. చదువుకునే పిల్ల దగ్గర డబ్బు లేకుండా ఇలా మందు కొడుతున్నావే, మనం బాగుపడతావా? భ్రమరాంబ మనల్ని వదిలిపెట్టదురా. ఎలా వదిలిపెడుతుందిరా? వద్దురా బాబు అని ఎంత బతిమేలాను. ఆ పిల్ల దగ్గర నుంచి అన్ని లాక్కున్నారు కదరా. తప్పే, మీతో కలిసిందే పాపం రా. పాపే. మళ్ళీ మళ్ళీ వాడికి ఆ విషయం జ్ఞాపకం చేయకు. మూసుకుని ఉండు. సతీ, సత్యా, నాన్న,
నాకన్నా బుజ్జికన్నా ఏం లేదు రేపు పొద్దునకి అన్ని మర్చిపోతావు ఏ అలాగే ఏంటి అలాగంటూ మళ్ళీ ఏడుస్తావు తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా తగలబడితే ఏరా ఈ తోట అంతా ఎన్ని కోట్ల చేత తెలుసా నీకు ఇక్కడ కూర్చొని బీడీ తోటలు ఏదవున్నాయా బీడీ తోట నీ అయ్య. ఎప్పుడు బయలుదేరా బావా ఇంత ఆలస్యమైంది అయ్యా నమస్కారం. ఇదవుతావా అరే టీ తీసుకురారా ఏంట్రా బామ్మర్ది ఎట్టాంటోళ్ళు పెట్టావు వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు ఎట్టాంటోళ్ళు నమ్మి ఎలా వదిలేసాడో ఎవరు ఏంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి డబ్బు అన్న మర్యాద ఉండదు మనుషులన్నా గౌరవం ఉండదు కనీసం దండం కూడా పెట్టదు ఏయ్, అయ్యగారు వచ్చారు కదా దండం పెట్టాలని తెలియదా నీకు ఆ? పండుగ బుద్ధుందారా నీకు ఏయ్, పైన అయ్యారు ఉన్నారా ఆయనకి దండం పెట్టమంటేనే నన్ను కిందికి తోవేశాడయ్యా కిందికి రాదా రేయ్ నువ్వేం చావలేదుగా అరుస్తావేంటి పోరా పో నువ్వు వెళ్ళు ఏంటి బావ వాడిని ఊరికి వదిలేశారు వంగి వంగి దండాలు పెట్టేవాడారా వెన్నుపొడు పొడిచేది వీడు అలాంటోడు కాదు
ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఆ? ఓకేనా? ఆ. సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్ వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 నయా పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10, 20 రూపాయలు, 20 20 రూపాయలు, 50 50 50 రూపాయలు, 100 రూపాయలు, 100 100 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు సమీ, 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200, 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలకి అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్. వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అందమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మన నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. ఏ టీచరు, ఇంతవరకు తూగుతూనే వచ్చా? మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200, 200 200 200 200 ఒకటోసారి, 250, 250, 250 250 ఒకటోసారి, ఆంటీ 300 అయ్యా, 300 300 300 300 300 ఒకటోసారి, 350, 350 350 350 350. 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 నువ్వు పాడవా? అడగండి. ఎందుకు? 500, 500, అతనికి సోప్ పెట్టే, నాకు అగ్గి పెట్టేనా? పోవయ్యా. 550, కోటీశ్వరరాలు. 550 550 550 ఒకటోసారి, 550 రెండోసారి, 550 రెండోసారి, 600. అదర్ కొట్టావే బిల్ గేట్స్. 700 700 700 700 700. 600నేయ్యా. 600లేనా? సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి, 600 రెండోసారి, 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా, డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలకి అడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే దీని లోపల పెట్టు. అయినా కూడా అంటే 2000 రూపాయల చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే పోరా. నా కడుపులో గుడగడలాడుతుంది, నేను దొట్టుకెళ్ళాలి. అచ్చే, అయినా సరే చీరను 600 రూపాయలకి అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తాం, ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తాం. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివ శివ నారాయణ, తప్పకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి.
లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభ వేల 10 పైసలు, కేవలం 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 ఒకటోసారి, రేయ్! 1500 రెండు. నేను ఆడపిల్లలా అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? అవునరా, ఎప్పుడు చూసిన అమ్మాయితో కయ్యాన్ని కలుదుతావు. అంకుల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. అర్రే రే 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 రే. లేదంటే రే దాంతో ఏంట్రా మాటలు? వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావా గో పగులుద్ది. పగులుతుందిరా, పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏ ఏ, 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 ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడివేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్, ఆ? వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి ఆ, పట్టిస్తాను. పోలీస్ పోలీస్ రండి రండి. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. పో. ఏయ్ దాన్ని ఎందుకు కొట్టావు? కొట్టానండి, ఊరికే దోశానంతే. అసలు దేవుడు పుట్టింది. నా గురించి నాకు తెలీదు. ఆడదానికి అంటుంటే మగని నాకేంటున్నారండి. అయ్యో చేయబడుతుంది, నాకేస్తుందిరా. ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆ? రేయ్, పోవే సేమ్ పంది. నీ చెయ్యి విరగొడతాను చూడు. ఏయ్, నువ్వు నిజంగా మగాడివైతే ఆగరా. రేయ్, పోవే. రేయ్, పీక పందా. నీ పని చెప్తానే. ధైర్యం ఉంటే ఆగరా. నీ బుర్ర పగలు